అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. రాజమండ్రి దగ్గర జరిగిన పాల కల్తీ వ్యవహారం వల్ల 2 ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మరి కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ ఏదో 2 చనిపోయారని దాని మీద ఏదో సెన్సేషన్ చేద్దామని అలాంటి ఉద్దేశంతో వీడియోలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తుంది ఆహార కల్తీ అనేది ఎంత ప్రమాదకరమైన స్థాయికి చేరింది మన ఇండియాలో అనేది దాదాపుగా ఎవరూ గుర్తించలేకపోతున్నారు. దీని మీద నేను ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ స్టోరీ చేద్దామని చెప్పి రాసి పెట్టుకున్నాను. బట్ సడన్లీ దిస్ వాజ్ హ్యాపెండ్ నెక్స్ట్ డే. సో దీని మీద కొంచెం మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాను. ఆహార కల్తీని ప్రభుత్వం గుర్తించినట్టు నటిస్తోంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుందనేది చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఎవరిని అడిగినా చెప్తారు మన దగ్గర. దట్టు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కల్తీ లేని ఆహార పదార్థం ఏది అనేది ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మీరు తినే పళ్ళు దగ్గర నుంచి, మీరు తాగే పాల దగ్గర నుంచి, మీరు పండించే పంట దగ్గర నుంచి అంతా కూడా కల్తీ మయమైపోతుంది. పంటలో కల్తీ ఏముందంటారా? మీరు వాడే పురుగు మందులే కల్తీ. మీరు ఒక వరి పండించడానికి దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల క్రితం మా ఏరియాలో మేము చూసింది 5-6 సార్లు పురుగు మందులు కొడుతున్నారు. కొన్ని వడ్లు అయితే మిల్లుకి వేసిన తర్వాత ఆ బియ్యాన్ని వండుతుంటేనే పురుగు మందుల వాసన వస్తుంది. ఇది కల్తీ కాదని అనుకుంటున్నామా మనం అందరం? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆహార కల్తీ చేసేవాళ్ళకి, పాలల్లో కల్తీ చేసేవాడికి నాకు పాలకి గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి నేను కొన్ని నీళ్ళు ఎక్కువ కలుపుతున్నాను, లేదంటే కొంత ఏదో ద్రావణం కలుపుతున్నాను పాల శాతం పెంచుకోవడానికి లేదా పాల చిక్కదనాన్ని పెంచుకోవడానికి అని చెప్తాడు. అదే వరి పండించే రైతు ఎందుకు పురుగు మందులు అన్ని విధాలుగా కొట్టాల్సి వస్తుంది అంటే పురుగు మందులు కొట్టకపోతే నాకు దిగుబడి రావట్లేదు అంటున్నారు. అలాగే ఫ్రూట్స్, మీరు కొనే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నానా రకాల మిశ్రమాలు కలుపుతున్నారు. మామిడికాయలు మీరు కొంటే దాన్ని పండించడానికి ఒక రసాయనాన్ని వాడతారు. అది తింటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఎంతో ప్రమాదకరం. మామిడికాయలు త్వరగా పండటానికి వాడతారు, ఖచ్చితంగా వాడుతున్నారు చాలామంది రైతులు. అది వాడకుండా పండించలేమా అంటే అది వాడకుండా పండించడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది. సో అప్పుడు దాకా మనం వెయిట్ చేయలేము. అలాగే దిగుబడి కూడా తగ్గవచ్చు అప్పుడు దాకా వెయిట్ చేస్తే. సో ఇలాంటి రీజన్స్ ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటాం. మనం పండించే పంట కానివ్వండి, పండించే కూరగాయలు కానివ్వండి, మనం సప్లై చేసే పాలు విషయంలో కానివ్వండి, కల్తీ అనేది సర్వసాధారణం అయిపోయిన విషయంగా పరిగణించబడుతుంది ఇప్పుడు రోజుల్లో. మీరు తినే చికెన్ నాణ్యమైన చికెన్ అని మీరు భావిస్తున్నారా? ఎన్ని కోళ్ల ఫారాల్లో కోడి త్వరగా పెరగటానికి మందులు వాడుతున్నారో అందరికీ తెలుసు. కోళ్ళు త్వరగా గుడ్లు పెట్టడానికి ఇంజెక్షన్స్ వాడుతున్నారనేది చాలామందికి తెలుసు. ఈవెన్ ఎగ్ షాప్ అతను కూడా అదే చెప్తున్నాడు. పెద్ద గుడ్డు వస్తుందని మీరు ఆనందపడుతున్నారు, కానీ దానివల్ల ఎన్ని కెమికల్స్ ఉంటాయో మీకు తెలుసా అని ఈవెన్ ఎగ్ షాప్ వాడికి కూడా తెలుసు, కొనేవాడికి తెలుసు. కానీ నిర్లక్ష్యం, ఆహార కల్తీలో ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మీరు అంత పే చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటారా? మీరు తినే ఆహారంలో కల్తీ వల్లే మీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడ దాదాపుగా రీసెంట్ కరోనా తర్వాత మీరు తీసుకుంటే ప్రతి ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు రోగిష్ఠులుగానే ఉంటున్నారు. మీరు మీ వైద్యం కోసం పెట్టే ఖర్చు ఎంత మీరు చెక్ చేసుకున్నారా? అదే బాధ్యత మీరు ఆహార కల్తీని ఐడెంటిఫై చేయడంలో చూపిస్తే చాలా వరకు ఖర్చు తగ్గించవచ్చు. కానీ ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ప్రతిసారి ప్రభుత్వానికి బాధ్యత లేదా, ఇలాంటి వాటిని నివారించవచ్చు కదా అంటాం. ఇదే ప్రభుత్వం ఒకవేళ స్ట్రీట్ ఫుడ్స్ అమ్మే వాళ్ళని మీరు కల్తీ చేస్తున్నారు, కల్తీ నూనె వాడుతున్నారు, లేదంటే కల్తీ ఆహార పదార్థాలు వాడుతున్నారు అండ్ మీరు శుభ్రంగా ఉంచట్లేదు ఆహార పదార్థాలని, స్ట్రీట్ ఫుడ్లో బజ్జీలు ఏదో ఒకటి తింటూనే ఉంటారు మన వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక అధికారి వచ్చి అతను ఆపటానికి ట్రై చేస్తే మనమే వెళ్ళి ఆ అధికారి మీద తిరగబడతాం. ఎందుకంటే చిరు వ్యాపారస్తుల మీద మీ ప్రతాపం పోయి పెద్ద పెద్ద హోటల్స్ మీద మీ రైట్స్ చేసుకోండి అని చెప్తాం. అంటే చిరు వ్యాపారులు చేస్తే తప్పు ఒప్పు అవుతుందా? పెద్ద వ్యాపారులు చేస్తే తప్పు అవుతుందా?
ఇలాంటి ధోరణి బాగా పెరిగిపోయింది కాబట్టి దాన్ని అలుసుగా తీసుకొని చాలామంది కల్తీలకు పాల్పడుతున్నారు. అదేమంటే మేము చిన్నవాళ్ళం అంటారు, కానీ చిన్నవాళ్ళు చేస్తే తప్పు ఒప్పు ఎలా అవుతుంది? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాం మనం అందరం? ఎందుకు అంటే మన దగ్గర ప్రాణానికి విలువ లేదు, ఆరోగ్యానికి విలువ లేదు, దేనికి విలువ లేదు, ఒక్క డబ్బుకు మాత్రమే విలువ అనే పాపిష్టి విధానాలకి వెళ్ళిపోతున్నాం. అందుకే ఇది ఇంత నిర్లక్ష్యం. ఇక్కడ ఆహారంలో కల్తీ, పాలల్లో కల్తీ, ఎక్కడ చూసినా కల్తీయే. దీన్ని ఒక సాధారణమైన విషయంగా మార్చేసాం మనం అందరం కలిసి. ఇందులో ప్రభుత్వాన్ని బాధ్యత లేదా అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ప్రజలు తిరగబడితేనే కదా ప్రభుత్వానికి తెలుస్తుంది దీనివల్ల ఎంత ప్రమాదమో. తిరగబడటం ఎప్పుడో మానేశారు కదా ప్రజలందరూ కూడా. ఇక్కడ అడగటమే మానేశారు ప్రజలు ప్రభుత్వాన్ని. అదేమంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నాం నాలాగా మీలాగా, అంతే. అది చూసారా చూడలేదా అనేది తర్వాత విషయం. కొంతమంది ధైర్యవంతులు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అది బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నాలాగా. అంతేగాని ఇక్కడ ధైర్యంగా నిలబడి ప్రశ్నించిన వాడిని కూడా నానా రకాలుగా వేధిస్తున్నారు. అక్కడే ఇక్కడ ప్రాబ్లం అంతా వస్తుంది. కనీసం ప్రజలన్నా సపోర్ట్ చేస్తున్నారా ప్రశ్నించేవాడిని అంటే అది లేదు, నీకెందుకు అంటున్నారు. అదే కదా ఇక్కడ మొదటి సమస్య ప్రశ్నించడానికి. ఈరోజు పాలల్లో కల్తీ వల్ల చనిపోయారు కాబట్టి ఈ విషయం హైలైట్ అయింది. కానీ 4 రోజులాగి ఇంకొక న్యూస్ వస్తుంది, అది హైలైట్ అవుతుంది, దీన్ని అందరూ వదిలేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య అంతా వస్తుంది. లేదా రాజకీయ నాయకులు ఏదో స్టేట్మెంట్స్ ఇస్తారు, మేము అరికడతాం ఈ కల్తీని, ఇక జరగకుండా చూసుకుంటామని. ఎక్కడ అరికడతారు? చికెన్ షాపుల నుంచి చికెన్ వేస్టేజ్ డ్రమ్ముల రూపంలో రోజు ట్రక్కుల్లో వెళ్తుంది. అది ఎవరికి తెలియదా? మెయిన్ రోడ్లోనే కదా వెళ్తున్నాయి ట్రక్కులు అనేవి. చికెన్ వేస్టేజ్ తీసుకెళ్ళి చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఆ చేపల్ని తింటే ప్రజలకు విపరీతమైన అనారోగ్యాలు వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారే, అది మీకు తెలియదా? అధికారులకు తెలియదా? ప్రజలకు తెలియదా? ప్రజలు ఏ రోజన్నా అడ్డుకున్నారా చేపల చెరువులకు వెళ్ళే చికెన్ వేస్టేజ్ ఆటోల్ని? ఎవరన్నా అడ్డుకున్నట్టు మీరు న్యూస్ చూసారా? అడ్డుకోము. ఎందుకంటే మనకెందుకులే అని వదిలేస్తాం. మనకెందుకు అనేది విచ్చలవిడిగా ప్రబలిపోయింది కాబట్టే గవర్నమెంట్ కూడా ప్రజలు కూడా ఏం పట్టించుకోరులే, ఒకరోజు సెన్సేషన్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ డే ఇంకో సెన్సేషన్ న్యూస్ వస్తే దాన్ని పట్టుకుంటారు, పాత విషయాలన్నీ వదిలేస్తారు ప్రజలని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ తాత్సారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతసేపటికి మనం అభివృద్ధి చెందుతున్నాం అంటున్నారే. అభివృద్ధి చెందటం అంటే ఏమిటి? ప్రజల మౌలిక సదుపాయాలు కానీ ప్రజల ప్రాథమిక హక్కులు కానీ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమా అభివృద్ధి చెందడం అంటే? ప్రజలకు కావాల్సిన స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం ఇవేమీ ఇవ్వకుండా మీరు ఎక్కడ అభివృద్ధి చెందుతారు? దానికి మీనింగ్ ఏముంది అభివృద్ధి చెందడం అంటే? నీ దగ్గర లక్షల డబ్బులు పెట్టుకొని స్వచ్ఛమైన నీరు లేక స్వచ్ఛమైన గాలి లేకుండా నువ్వు ఏ విధంగా సుఖపడగలవు? ఆ బేసిక్ కాన్సెప్ట్నే మిస్ అవుతున్నాం మనం అందరం కూడా. డబ్బు ఉంటే చాలు, ఏ మోసం చేసినా పర్లేదు అని. ఇక్కడ పాల కల్తీ కూడా మేబీ అలాంటిదే. మేబీ ఇది రీజన్ అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే స్టిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ అదే రీజన్ అయ్యి ఉంటే ఇక్కడ పాలవాడు కూడా నేను మనుషుల్ని చంపాలని, లేకపోతే అతను ఎక్కడి నుంచి అయితే పాలు తీసుకొస్తున్నాడో మేబీ వాళ్ళు చేసి ఉండొచ్చు, లేదా పాలాతం చేసి ఉండొచ్చు. వాళ్ళకి ఇంత స్పృహ ఉండుండకపోవచ్చు. దీనివల్ల మనుషులు చనిపోతారేమో అనే స్పృహ కూడా ఉండుండకపోవచ్చు. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు. ఇది కల్తీ చేస్తే ప్రజల ప్రాణాల మీదకి వస్తుందేమో అన్న జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే అంతటి ప్రచారం కూడా లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. కల్తీ చేయొద్దు, కల్తీ చేస్తే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ప్రచారం కూడా లేదు. మేబీ ప్రభుత్వం దీని మీద సీరియస్ ఎంక్వైరీ అంటుంది, ఒక 4 రోజులు హడావుడి చేస్తుంది. కానీ దీన్ని ఉదాహరణగా తీసుకొని మీ ఊర్లో ఏదన్నా ఆపితే అప్పుడు చెప్పండి ధైర్యంగా, ప్రభుత్వం ఇక్కడ స్ట్రిక్ట్ యాక్షన్గా ఉంది, సీరియస్గా ఉంది కల్తీ మీద అనేది. జరగదు. ఒక రాజమండ్రిలో జరుగుతుందేమో మహా అయితే రైడ్స్ కానీ ఇంకేమన్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇప్పుడు పరిగెత్తుతారు. కానీ మిగతా ఏరియాస్లో జరగదు. ఎందుకంటే ఇక్కడ చిరు వ్యాపారులు మళ్ళీ బాధపడతారు, వాళ్ళ ఓట్లు మనకి రావు.
ఇక్కడ మన ఉద్దేశం చిరు వ్యాపారుల్ని తీవ్రంగా వాళ్ళని బాధ పెట్టడం కాదు, కానీ వ్యాపారం చేసుకోవాలి, కానీ దాన్ని పద్ధతిగా చేయడానికి మేబీ కొంత మార్జిన్ తగ్గొచ్చు, వాడి లాభంలో కొంత తగ్గొచ్చు. కానీ నీ దగ్గర పద్ధతిగా వ్యాపారం చేస్తున్నావు, నాణ్యమైన ఆహారం ఇస్తున్నావు అంటే నీకు మిగతా కస్టమర్స్ కూడా పెరుగుతారు కదా. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఆ టైం దాకా వెయిట్ చేసే ఓపిక లేక త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ కల్తీలన్నీ బాగా చేస్తున్నారు. మీరు చేపలనే తీసుకోండి, చేపల చెరువులో ఈ కోళ్ల వ్యర్థ పదార్థాలు, చనిపోయిన ఆవులు, గేదెలు అన్నీ తీసుకెళ్ళి చేపల చెరువులకు ఆహారంగా వేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ లారీలు, డ్రమ్ములు అన్నీ మెయిన్ రోడ్లలోనే కదా వెళ్తున్నాయి. ఒక్కరోజు మీరు నిఘా వేస్తే చికెన్ షాపుల దగ్గర మీకు దొరకరా? అక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళు, డ్రమ్ముల్లో తీసుకెళ్లే వాళ్ళు ఎందుకు దొరకరు? ఎందుకంటే ఇది ఒక వ్యవస్థీకృత నేరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి వాటాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి వాళ్ళ నుంచి. ఇది అందరికీ తెలుసు, కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలియనట్టే నటిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళని కదిలిస్తే చిరు వ్యాపారులు ఓట్లు పోతాయేమోనని భయం, లేకపోతే ఒక వర్గం వారి ఓట్లు పోతాయేమోనని భయం. ఓట్లు 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 వాళ్ళు ఓట్ల కోసం చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఇది ఎంతవరకు అంటే ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ఒక వీడియోలు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ప్రజల్లో చైతన్యం రావాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రాణాలు పోతూనే ఉంటాయి. మేబీ కొన్ని ప్రాణాలు తెలిసిపోతుంటాయి, కొన్ని ప్రాణాలు తెలియకపోతుంటాయి. మీరు కల్తీ ఆహారం తినడం వల్ల మీకు లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తాయి, కానీ అది నీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇది కల్తీ ఆహారం వల్ల అని. కానీ ఏదో ఒక రోజు నీకు అర్ధాయిస్తూ పోతావు. ఆ రోజు కూడా నీకు తెలియదు ఇది కల్తీ ఆహారం వల్లే లేకపోతే నాణ్యత లేని ఇది వల్లే అనేది. కానీ అప్పటికే నీకు ఆయుష్ 3 ఉంటుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదో ఆవేశంగా మాట్లాడటం కాదు. ఇక్కడ దోషుల్ని శిక్షించాలి, పాలవాడిని శిక్షించాలి అనేది అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే పాలల్లో కల్తీ అనేది చాలా చోట్ల జరుగుతూనే ఉంది, చాలా చోట్ల జరుగుతూనే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదేమీ తెలియదా? కాకపోతే ఈరోజు ఏదో 2 చనిపోయారు కాబట్టి హైలైట్ అవుతుంది. 100 రూపాయలు ఇచ్చిన నాణ్యమైన పాలు దొరకని పల్లెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా 100 రూపాయలకు కూడా నాణ్యమైన పాలు దొరికే పరిస్థితి లేదు. 100 రూపాయలు ఇచ్చినా అది నాణ్యమైన పాలు అనేది గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే పాలు పోసే వాళ్ళే చెప్తున్నారు, మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం, వాళ్ళు నాణ్యమైన పాలు ఇస్తున్నారని మేము ఎలా చెప్పగలమని. ఎందుకు అంటే పాల శాతాన్ని పెంచడానికి కానీ, పాలు దిగుబడిని పెంచడానికి కానీ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఎన్నో మార్గాలు వాడుతున్నారు రైతులు కూడా. నేను అందరు రైతుల్ని అనట్లేదు, కొంతమంది రైతులు ఇలా చేసే వాళ్ళని మాత్రమే ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కల్తీ చేస్తున్నారని మనం భావించటానికి అవసరం లేదు. ఎందుకంటే కనీసం 100కి 20%, 30% నాణ్యత గురించి ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారు. అందుకే మనం ఇంకా కొంతవరకైనా ఆరోగ్యంగా మనగలుగుతున్నాం. నా విజ్ఞప్తి ఒక్కటే, అట్లీస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళైనా సరే మీ పరిధిలో మీరేమన్నా కల్తీని నివారించగలిగితే అదే 100 రెట్లు, అదే చాలామందికి సహాయం చేసినట్టు. ఎందుకంటే మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాల్సిందే కదా. మనం ఎంతసేపటికి పక్కవాడు మారతాడేమో చూసే కన్నా మన చేతనైంది మనం మారాలి కదా, అట్లీస్ట్ కొంతవరకైనా. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే దీని గురించి ఆలోచిస్తే అదే 10 లక్షలు. నా వీడియోని కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఏమి చూస్తారని నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ అట్లీస్ట్ ఒక మనిషి ఆలోచన విధానంలో మార్పు వచ్చినా అది ఇలాంటి విషయాలు మాట్లాడే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇంకా 10 మంది వస్తారు నిజాల గురించి మాట్లాడటానికి. ఇక్కడ నేను పాలిటిక్స్ గురించి ఎక్కడా మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఒక పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థీకృత నేరాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ వాటాలు వెళ్లాల్సిందే. ఆ వాటాలు వెళ్ళకపోతే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేరు ఎలక్షన్స్లో. సో ఇది ఒకదానికి లింక్ అయ్యి ఉంటుంది. అట్ ద ఎండ్ తీరా చూస్తే జనాల దగ్గరే ఆగుతుంది. ఎందుకంటే జనాలే కదా ఓట్ల కోసం డబ్బులు తీసుకునేది. సో అట్ ద ఎండ్ జనాల దగ్గరే ఆగుతుంది. ఏ నేరం తీసుకున్నా మీరు దానికి రూట్ కాజ్ ఎక్కడ అని వెతకటం మొదలు పెడితే జనాల దగ్గరే ఆగుతుంది. జనాలు అత్యాశ అయ్యుండొచ్చు, జనాలకు తెలియక చేసిన నేరాలు అయి ఉండొచ్చు, ఏదన్నా కానివ్వండి. ఎట్ ద ఎండ్ రెస్పాండ్ అవ్వాల్సింది జనాలే.
సో ఈరోజు పాల కల్తీ వల్ల 2-3 మరణించారు, ఇంకా చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కోలుకోవాలని కోరుకుందాం. ఇలాంటి కల్తీలు చాలా జరుగుతున్నాయి. స్ట్రీట్ సైడ్ వెండార్స్ దగ్గర కానివ్వండి, వాళ్ళు వాడే సాసులు ఎంత డేంజరస్ సాసులో మీకు తెలుసా అసలు? ఆ సాసు మీరు ఏమన్నా బ్రాండెడ్ సాస్ వాడుతున్నారా? నూడిల్స్ షాప్ వాడు కానీ ఎవడన్నా కానీ వాళ్ళు లోకల్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే సాస్ వాడుతున్నారు. వాడికి డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అదేమీ ఉండదు. ఏదో ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా తయారు చేసి మొదలు పెడతాడు. అలాగే వాళ్ళు వాడే ఆయిల్, చాలామంది మరిగే ఆయిల్నే వాడుతూనే ఉంటారు, ఎన్నిసార్లు అయినా వాడతారు. మనకు తెలిసిన సామాన్యమైన నాలెడ్జ్ ప్రకారం మోర్ దాన్ 2-3 టైమ్స్ కన్నా ఎక్కువ ఒక ఆయిల్ని వాడకూడదు. మీరు టిఫిన్ చేసే బోండాల దగ్గర కానీ ఇలాంటి చిరుతిళ్ళ దగ్గర మీరు గమనించారా? వాడు వాడుతూనే ఉంటాడు ఆయిల్, మడ్ ఆయిల్ అయ్యేంత వరకు. ఇది ఎంతటి ప్రమాదకరమో అందరికీ తెలుసు, కానీ ఎవరూ పట్టించుకోము. సో ఇలాంటి చిన్నవే కదా పెద్ద నేరాల కింద కన్వర్ట్ అవుతున్నాయి. చిన్న నేరాలు చేసేవాడిని వదిలేస్తున్నాం మనం. అందుకే పెద్ద నేరాలు చేసేవాళ్ళు వాళ్ళేం పెద్దగా భయపడట్లేదు. ఎందుకంటే జనాలు అందరూ చూస్తూ ఉన్నారు కదా, కామ్గా రన్ అవుతున్నాయి కదా వాళ్ళ బిజినెస్లు. సో మన బిజినెస్కి ఏమైంది, మన జోలు ఎవరు వస్తారులే అని పెద్దవాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మీరు ఏ చికెన్ షాప్ దగ్గర అయినా చికెన్ వేస్టేజ్ డ్రమ్ముల్లో సెండ్ చేస్తున్నట్టు మీరు చూస్తే ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ అడగండి వాళ్ళని, ఇది తప్పు కదా, వాళ్ళు తీసుకెళ్ళి చేపలకు వేస్తున్నారు, అది తిని జనాలు అనారోగ్యం పాలవుతారు కదా. అట్లీస్ట్ నలుగురు అడిగితే వాడు రియలైజ్ అవుతాడు. అలాగే వాడు ఎవడన్నా మడ్ ఆయిల్ లాగా వాడుతున్నాడు, ఆయిల్ని అదే రిఫైన్ చేయకుండా వాడుతూనే ఉన్నాడు, అట్లీస్ట్ మీరు చెప్పండి వాళ్ళకి, ఇది తింటే అనారోగ్యం పాలవుతాము, అట్లీస్ట్ చేంజ్ చేయండి. ఇట్లా జనాలు మాట్లాడటం మొదలు పెడితేనే కదా అసలు మాట్లాడటానికే మనకి సిగ్గు, లేకపోతే ఇంకోటి. ఎవడన్నా మాట్లాడటం స్టార్ట్ చేస్తే వాడికి సపోర్ట్ చేయకుండా పక్క నుండి పొడుస్తుంటారు మన వాళ్ళు. నీకెందుకురా, ఏదో పెద్ద తెలివికల్లవాడిని అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా, ఇంకోటి వాడిని దెప్పి పొడుస్తూ మొదలు పెడతారు. సీరియస్నెస్ ఎక్కడుంది ఇక్కడ? సో చనిపోయిన వాళ్ళని మనం ఏమి తీసుకురాలేం కాబట్టి అట్లీస్ట్ ఆ బతికున్న వాళ్ళన్నా మెరుగైన ఆరోగ్యం, మెరుగైన చికిత్సను అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెడతారని ఆశిస్తున్నాం. అండ్ ఫైనల్ రిక్వెస్ట్ ఈస్, జనాలు స్పందించాల్సిందే. జనాలు స్పందన లేనంత వరకు ప్రభుత్వాలు చూసి చూడనట్టు అలాగే కూర్చుండిపోతాయి. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.